మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్య కారణం 2 విషయాలు ప్రస్తావిద్దామని. మొట్టమొదటిది, మరి నల్గొండ పట్టణంలో పాత బస్తీలో ట్యాంకులో ఒక పిల్లగాడు పడి చనిపోయినప్పుడు ఆ నీరుని మరి నల్గొండ ప్రజలందరూ కూడా ఒక వారం రోజులు తాగడం జరిగింది. మరి నల్గొండ ప్రజలు మరి చిన్న చిన్న ముక్కలు, చాలా బాధాకరం ఈ విషయం చెప్పడం. మరి చిన్న చిన్న ముక్కలై వారి తాగేటప్పుడు నీరు నోటి దగ్గరికి వచ్చినప్పుడు అరే ఇదేదో వాసన వస్తున్నది, ఇదేదో రకంగా ఉన్నదని నల్గొండ ప్రజలు మరి వారు కంప్లైంట్ చేసేదాకా కూడా మున్సిపల్ అధికారులకి సోయి లేకుండా ఉన్నారు. మరి ఆ రోజు కలెక్టర్ గారు చెప్పిండ్రు, మరి ఏదో ఒక టీంని పెట్టినాము, మరి దీనికి సంబంధించి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పిండ్రు. మరి నేను మంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా, మరి నల్గొండ జిల్లాలో ఆ రోజు నాగార్జున సాగర్లో మరి కోతులు 40 కోతులు అనుకుంటా కోతులు పడి చనిపోయినప్పుడు మరి ఆ నీళ్ళు నల్గొండ ప్రజలకు దాపించిండ్రు. మరి అతిహీనంగా తయారయ్యి మొన్నటికి మొన్న నల్గొండ పాత బస్తీలో మరి ఒక మనిషి మృతదేహం ఉన్న నీళ్లు కూడా మరి నల్గొండ ప్రజలకు తాగిపించారంటే నల్గొండ ప్రజల ఆరోగ్యం పట్ల కానీ నల్గొండ జిల్లా ప్రజానికం పట్ల కానీ మంత్రి గారికి సోయి లేదు అని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి మీరు ఏం చేసిండ్రు, మరి దానికి సంబంధించి మీ యాక్షన్ ప్లాన్ ఏంది, మరి రేపు ఫ్యూచర్లో ఇట్లాంటి కార్యక్రమాలు జరగకుండా, ఇట్లాంటి దుర్ఘటనలు జరగకుండా మీరు ఏ రకంగా చర్య తీసుకుంటారో మరి ఇప్పటిదాకా చెప్పలేదు. కనీసము ఈ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కనీసము ఆ ట్యాంక్ దగ్గరికి పోయి మరి పరిశీలన చేసింది కూడా మనం చూడలేదు. మరి నిజంగా సిగ్గుపడాలి ఈ జిల్లా మంత్రి. నేను మిమ్మల్ని ఇమ్మీడియట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు సీసీటీవీ కెమెరాలు పెడతారా, మరి మిగతా ట్యాంకులు అన్నీ కూడా ఉన్నాయి, ఇట్లాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా మీరు ఏ రకమైన యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి మీరు తెలియజేయాలి ఇమ్మీడియట్గా. మరి జరిగిన సంఘటన గురించి కూడా మీరు ఏ రకమైన యాక్షన్ తీసుకున్నారు, మరి మున్సిపల్ కమిషనర్ గారిని మరి ఏ రకమైన, ఈరోజు కలెక్టర్ గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా. మరి ఈరోజు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు, నేను చెప్తా ఉన్నాను మున్సిపల్ కమిషనర్ గారు దీనికి బాధ్యత వహించాలి. మరి దీనికి సంబంధించి మీ ప్రణాళిక ఏంటిది, రేపు ఇట్లాంటి సంఘటన జరగకుండా అని చెప్పి మీరు తెలియజేయాలని చెప్పి సందర్భంగా నేను మిమ్మల్ని కోరుతూ ఉంటూ, మరి ఇంకొకటి రెండవ విషయం ఏంటంటే, ఈరోజు నేషనల్ హైవే 565కి సంబంధించిన 3 ఆప్షన్లు, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఏవైతే ఈరోజు మీ ముందు ఉన్నాయో, నేను మంత్రి గారిని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఈరోజు ఎంతోమంది అమాయకులు, ఎంతోమంది ఈరోజు నల్గొండ ప్రజలు ఎంతో వాళ్ళ జీవితం మొత్తం కూడా ఈరోజు వారు కష్టపడినటువంటి సంపాదనతోని వారు ఈరోజు ప్లాట్లు కొనుక్కుంటే మీ ప్రయోజనాల కోసము కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి వారి తొత్తులు ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా ఒక అలైన్మెంట్ని ఆప్షన్ 1 వదిలేసి ఆప్షన్ 2 వదిలేసి ఏ రకంగా వాళ్ళు ముందే దీనంతా కూడా ఒక ప్లాన్ చేసుకొని పలానా చోట్ల భూములు కొనుక్కుంటూ పలానా చోట్ల వాళ్ళకి ఎవరైతే ఎలక్షన్ ఫండ్ చేసినారో వాళ్ళ దాని చుట్టూ ఈ ఆప్షన్ 3 అన్నది వారందరూ కూడా తిప్పే ప్రయత్నం చేస్తూ ఆప్షన్ 1, 2ని వదిలేసి ఈరోజు మీరు చేస్తున్న ఈ దుర్మార్గపు చర్య ఏది ఉన్నదో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మరి నువ్వు ఇంటర్ ఫెయిల్, నువ్వు ఈరోజు జిల్లా మంత్రికి నేను చెప్తా ఉన్నాను, నువ్వు బీటెక్ ఫెయిల్ అయినావు కాబట్టి నువ్వు చదువుకొని ఉండుంటే నీకు తెలిసేది ఏ రకంగా ఈరోజు నల్గొండను బాగు చేయాలని చెప్పి. నువ్వు 5 ఏళ్ళు, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు 20-25 ఏళ్ళు ఈరోజు నల్గొండ ప్రజలందరూ కూడా నేను గెలిపిస్తే నువ్వు నల్గొండకు చేసింది ఏంటంటే కోడిగుడ్డు. నల్గొండకు నువ్వు కోడిగుడ్డు తప్ప నువ్వు ఏ రకమైన అభివృద్ధి చేయలేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఒక కోడిగుడ్డు, మరి ఓ పక్కన మీ ముఖ్యమంత్రి ఉన్నాడు, మరి చెప్పిండు లంక బిందెలు ఉన్నాయని వచ్చిన నేను, మరి ఏ రకమైన ఈరోజు ఇక్కడ సొమ్ము లేదని చెప్పిండు. మరి అదే రకంగా కూడా నువ్వే ఉన్నావు, మరి రాత్రిపూట ఇంత మందేయాలి, నువ్వు ఇంటర్ ఫెయిల్ అయినావు, నీకు చదువు రాదు, మరి నల్గొండ మీద నీకు ఎటువంటి ధ్యాస లేదు నీకు. అందుకోసమని నీకు చెప్తా ఉన్నాను, నీకు చదువు రాకపోతే చదువు వచ్చిన 4 దగ్గరికి పో, నువ్వు తెలుసుకో ఈ ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఏ రకంగా అయితే ఉన్నాయో, ఏ రకంగా నల్గొండ ప్రజలకు ఏదైతే ప్లాట్లు కొన్నారో తక్కువ నష్టంతో
తక్కువ నష్టంతో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవి నువ్వు చూడాలి తప్ప నువ్వు నీకు నీ తొత్తులకి ఏ రకంగా మీ అభివృద్ధి చెందుతారు మీకు రాజకీయంగా ఈరోజు నీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు నీకు రాజకీయ ఉద్యోగాలు వచ్చినాయి, మరి ఇప్పుడైనా కూడా నువ్వు సిగ్గుపడాలి, ఇప్పుడైనా కూడా నీకు బుద్ధి రాలేదు, ఇంకా కూడా నల్గొండ ప్రజల మీద దోచుకోవాలని చెప్పి నువ్వు ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదు, నువ్వు కోడిగుడ్డు వెంకటరెడ్డివి, నువ్వు నల్గొండకి చేసిన అభివృద్ధి శూన్యం నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మరి ఈరోజు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి చర్యలు చేయడము చాలా దుర్మార్గము, చాలా సిగ్గుపడాలి. నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఇమీడియట్గా నువ్వు నల్గొండలో ఏవైతే 3000 కుటుంబాలు, మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే ఈరోజు నువ్వు చేసే అలైన్మెంట్, నువ్వు ఏదైతే అలైన్మెంట్ మారుస్తున్నావో ఈ అలైన్మెంట్కి సంబంధించి 3000 కుటుంబాలు నష్టపోతూ ఉన్నాయి. అందుకోసమనే నువ్వు కొంచెం ధ్యాస ఉంచి నువ్వు రాత్రిపూట నీకు సోయి లేకుండా నువ్వు హైదరాబాద్లో నువ్వు ఇల్లు లేవంటున్నావు, నీకు ఇంకా ఉన్నది. ఈరోజు నాకు బాధితులు పంపించిండ్రు, నువ్వు మొన్న అంటున్నావట ఎవరికైతే ఇల్లు లేదో నేను ఇందిరం ఇల్లు కట్టిస్తా అని చెప్పి, మరి వాళ్ళందరూ కూడా ఈరోజు తీసిండ్రు, నీ అఫిడవిట్లు మొత్తం పంపించిండ్రు. నీకున్న బంజారాహిల్స్ నల్గొండల ఇల్లు లేదని చెప్తున్నావు, నల్గొండల ఇల్లు లేదని చెప్తావు, నువ్వు ఉండేదేమో బంగ్లాలల్లా, నువ్వు బంజారాహిల్స్ బంగ్లాలలో ఉంటున్నావు, బెంగళూరులో బంగ్లాలు ఉంటున్నావు. ప్రజలు చాలా తెలివి కల్లోలు, అన్నీ కూడా నీవి తీసిండ్రు బయటికి. నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు, నువ్వు కేవలం నల్గొండ ప్రజల్ని మోసం చేస్తున్నావు. నాకు ఇల్లు లేదంటున్నావు, నువ్వు ఉండేది మాత్రం హైదరాబాద్లో. నువ్వు మంత్రి అయిన తర్వాత ఎన్ని రోజులు నల్గొండలో ఉన్నావు? 2 రాత్రుల కంటే ఎక్కువ నువ్వు నల్గొండలో గడిపినావా అని చెప్పి నీ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ప్రజలకు అన్నీ తెలిసిపోతున్నాయి, నువ్వు గతంలో మోసం చేసి ఎమ్మెల్యే చేసినట్టు లేదు. ఈరోజు నల్గొండ ప్రజలందరూ కూడా విఘ్నత కలిగి చాలా ఒక ఆలోచనతో ఉన్నారు. వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, మంత్రి 2 రోజులు కూడా వండుకోలేదు, ఈరోజు నాకు ఇల్లు లేదంటుండు, కానీ ఆయన ఉండేది హైదరాబాద్లో బంగ్లాలు ఉంటాడు. గతంలో కూడా మేము చెప్పినాం నల్గొండ ప్రజలకి, ఆయన గెలిచినా ఓడిపోయినా ఆయన ఉండేది మాత్రము హైదరాబాద్లోనే అని చెప్పి, ఈరోజు మంత్రి అయినాక కూడా ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నాడు. మీకు నల్గొండ ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఓ పక్కన తాగునీటి మనం చూసినాము ఏ రకంగా ఈరోజు ఒక వారం రోజుల దాకా కనీసం మృతదేహం కూడా ఈరోజు వాటర్ అక్కడనే ఉంటే సోయి లేకుండా మున్సిపల్ అధికారులు ఉన్నారు. నీ పరిపాలన ఇంత దిగజారిపోయిన పరిపాలన, 6 నెలల్లోనే నువ్వు ఇట్లా తయారైనవంటే నిన్ను 5 ఏళ్ళు భరించే ఓపిక లేదు. నల్గొండ ప్రజలు యుద్ధం చేయబోతా ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ మీద, నీ పార్టీ మీద. నువ్వు సిద్ధంగా ఉండు. ప్రజల వ్యతిరేకత ఆల్రెడీ నీ మీద తారాస్థాయికి చేరింది, నువ్వు తట్టుకోలేవు. నల్గొండ ప్రజల ఈరోజు ఉన్న కోపానికి నువ్వు ఇమ్మీడియట్గా ఈ అలైన్మెంట్ని మార్చకపోతే భారతీయ జనతా పార్టీ దీన్ని పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేయబోతా ఉన్నాము. మేమందరం కూడా నిరాహార దీక్ష చేయబోతా ఉన్నాము, ధర్నాలు చేయబోతా ఉన్నాము, మేము మీ ఇల్లు ముట్టడి చేయబోతా ఉన్నాము. మేము ఎవరం కూడా ఊరుకునే ప్రసక్తి రాదు, మేము అసలే ఊరుకోము. ఎందుకంటే ప్రజలు మా వెనుక ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ నిల్చుంటుంది. ఈ అలైన్మెంట్ ఏదైతే ఉన్నదో ప్రజలు నష్టపోకుండా మినిమం డ్యామేజ్తోని మినిమం ఈరోజు తక్కువ మంది ఈరోజు అంటే అందరూ అర్థం చేసుకుంటాం. మరి ఆప్షన్ 1 ఉన్నది, దాన్ని వదిలేసిండు, 2 వదిలేసిండు, మరి 3నే ఎందుకు కోరుకుంటున్నావు? అంటే ఈరోజు నువ్వు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారివి కాబట్టి, నువ్వు ఒక కాంట్రాక్టర్ కాబట్టి, నీ సొంత ప్రయోజనాల కోసము, నీ సొంత ఆర్థిక లబ్ధి కోసము ఈరోజు నువ్వు ఇది చేస్తున్నావు అని చెప్పి మా అందరికి అర్థమైంది. కాబట్టి మేమందరం కూడా నువ్వు ఆలోచన మానుకో, ఈ దుర్మార్గపు ఆలోచన నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు మానుకోకపోతే మేము దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం అని మరొకసారి నేను హెచ్చరిస్తూ మీకు 3 రోజులు గడువిస్తూ ఉన్నాము. మరి ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల్లో నీ అలైన్మెంట్ ఏదైతే ఉన్నదో ప్రజల పక్షాన, ప్రజలకు అనుకూలంగా నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దాన్ని అందరం కూడా స్వాగతిస్తాం. లేని ఎట్లా మాత్రం మేము అందరం కూడా యుద్ధం చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.